వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఇది మన సొంత పనిగా చేసుకోవడానికి, ఇది కాంట్రాక్ట్ పనిగా చేసుకోవడానికే, ఇదేదో చిన్న జాబుగా చేసుకోవడానికే, చిన్న వ్యాపారంగా ఇది చేసుకోవడానికే, చిన్న ఏదో ఉద్యోగంగా ఇది చేసుకోవడానికే. ఇది మన సొంత పనులు కాదు, దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య ఆయన పద్ధతిలో జరగాల. మన పద్ధతిలో కాదు, మనకు నచ్చినట్టుగా కాదు, మనకు అనుకూలంగా కాదు. దేవుని సేవ దేవుని పద్ధతిలో జరగాల. దేవుని సేవ ఆయనకి ఇష్టానుసారంగా జరగాల. దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఈరోజు కూడా దేవుని పని చేయాలని చాలామంది వస్తున్నారు. గమనించండి, దేవుని పని తెలియకుండా దేవుని పనికి రావద్దు. దేవుని పని తెలియకుండా దేవుని సేవకు రావద్దు. దేవుడి గురించి తెలుసుకొని, దేవుని పనిలో ఉన్న క్రమాలు తెలుసుకొని, ఆ పద్ధతులు తెలుసుకొని, ఆ తర్వాత దేవుని సేవకు రావాలి, ఆ తర్వాత దేవుని పనికి రావాలి. మన పనులు కాదు ఇవి, మనకు నచ్చినట్టుగా చేసుకోవడానికి. గమనించండి పిల్లరా, ఈరోజు తెలియని వారందరూ కూడా, ఏం తెలియని వారు కూడా వస్తున్నారు దేవుని పనికి. ఎందుకు? నష్టపోవడానికి, అవమానించడానికి, దేవుని నామాన్ని అవమాన పాలు చేయడానికి, దేవుని నామాన్ని దూషణ పాలు చేయడానికి. గమనించండి, సంఘాలు పాడు చేయడానికి, కట్టిపెట్టిన సంఘాలు పాడు చేయడానికి ఈరోజు చాలామంది వస్తున్నారు. దేవుని పని అవసరమే, సేవకులు అవసరమే, సువార్థికులు అవసరమే, పరిచారకులు అవసరమే, దేవుని పని చేసే వాళ్ళు అవసరమే. విస్తారముగా పొలం పండుంది, పంట విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కావాలి, మంచిదే. కానీ కోత తెలిసి ఉండాలి, కోసేవాళ్ళు చక్కగా కొయ్యాలి. గమనించండి, ఈరోజు అనేక మంది వచ్చి సంఘాలు పాడు చేస్తున్నారు. గమనించండి, దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరైనా కానివ్వండి, దేవుని పని తెలియని వారికి, దేవుని సేవ తెలియని వారికి ఆ పని అప్పగించకూడదు, ఆ పని ఇవ్వకూడదు. చాలా ప్రమాదం, చాలా సమస్యలు. పనోళ్ళు అవసరమే, క్రమం తెలిసి పనిచేయాలి, నియమం తెలిసి పనిచేయాలి. ఈరోజు అనేక మంది వస్తున్నారు కానీ గమనించండి, మొదలు చేస్తూ ఉంటున్నారు. ఆలోచించండి, ఎట్లాగంటే అలా చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తున్నారు, ప్రమాదంలో పడతారు. అందుకే మనం బైబిల్లో నుంచి చూద్దాం, వాక్యం తెలియపరుస్తుంది. మరి ఇశ్రాయేలీల నుండి మరి ప్రభావం వెళ్ళిపోవడానికి రెండో కారణం ఏంటంటే, రెండో తప్పు ఏంటంటే, మనం ఆలోచన చేస్తే దేవుని పని తెలియని వారికి దేవుని పని అప్పగించడం.